చేశాను. ఈరోజైతే కోడిగుడ్ల కర్రీ. ఓకేనా? అదైతే వాటికి ఏమేమి పదార్థాలు కావాలో, ఏమేమి తీసుకోవాలి, ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. కర్రీ కూడా ఎలా చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. మరి కర్రీ కావాల్సినవన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను. నేను 1/2 kg వరకు చికెన్ ఉంది. ఈ 1/2 kg వరకు చికెన్ ఉంది కాబట్టి ఇక కోడిగుడ్లు కూడా వేసుకొని మంచి కర్రీ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక 8 వరకు కోడిగుడ్లు అయితే నేను ఉడకబెట్టుకుని పక్కకు పెట్టుకున్నా. ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇదొకటి ఏటొచ్చినా ఇదొకటే అండి. మనం మసాలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకోవడానికి ఒక స్పూన్ వరకు గసగసాలు తీసుకున్నానండి. ఒక 10 వరకు జీడిపప్పులు, ఒక చిన్న కొబ్బరి కుడక, ఒక 4 లవంగాలు, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకున్నాను. ఇదైతే మనము కర్రీలోకి పేస్ట్ చేసుకోవాలి. అయితే పొయ్యి వెలిగించుకుని ఒక బాండీ అయితే పెట్టేసుకోవాలండి. నేను ఇందులో సరిపడే వరకు ఆయిల్ అయితే పోస్తాను. ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. ట్రై చేయకపోతే ట్రై చేయండి, బాగుంటుంది. ఎప్పుడైనా కొంచెంగా మనకి చికెన్ కానీ మటన్ కానీ ఉన్నప్పుడు ఇట్లా కోడిగుడ్లతో కూడా కలిపేసి చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనండి, గుడ్లు అయితే వేగిపోయాయి. నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, ఒక కొంచెంగా ఒక స్పూన్ వరకు సహజీరా, 2 లవంగాలు, ఒక ఇలాచి అండి వేసేసుకోవాలి మనము. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే తొందర మగ్గిపోతాయి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం మూసేసుకుందాము. మనకి ఉల్లిపాయ అయితే ఎగిపోయిందండి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. నేనైతే ఇంకా పసుపు వేయనండి. ఆల్రెడీ ఒక స్పూన్ వరకు పసుపు వేసాను కదా, మనకి సరిపోతుంది. ఇంకా మనకి అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ అయితే పోయిందండి. ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకోవాలి. వాటర్ అంతా బయటకు వచ్చింది, మంచిగా కుక్ అయిందండి. ఇప్పుడు మనము ఇందులో ఉప్పు కారం అనేది వేసేసుకుందాము. ఒక నిండు స్పూను కారం వేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఒక స్పూన్ వరకు నేను ఉప్పు వేసాను, ఇంకొక స్పూన్ వరకు ఉప్పు వేసాను అనమాట. ఎందుకంటే మనము కోడిగుడ్లు కూడా వేసుకుంటున్నాం కదండి, దానికి సంబంధించింది కూడా మనం వేసుకోవాలన్నమాట. మనం ఒకసారి కలిపేసుకోవాలి. నేను ఒక్క స్పూన్ కారం ఎందుకు అంటున్నానంటే మాది పెద్ద స్పూన్ అండి. మీరు ఈ ఒక్క స్పూన్ కారం అయితే మీకు 2 స్పూన్ల కారం వరకు వస్తుంది. నేనైతే ఈ పెద్ద స్పూన్ ఒకటే స్పూన్ అయితే వేసుకుంటానమాట. నా క్వాంటిటీని బట్టి, నేను తీసుకునే క్వాంటిటీని బట్టి నేను కారం అనేది వేసుకుంటాను. అందుకే అంటాను ఎప్పుడు కూడా ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. ఉప్పు కారం అనేది అందరూ ఒకలానే తినరు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారనమాట. ఒక్కొక్కరు బాగా ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు సమానంగా తింటారు, ఒక్కొక్కరు బాగా తక్కువ తింటారు. అందుకే ఉప్పు కారం అనేది ఎప్పుడు కూడా ఎవరు చెప్పిన కొలతలతో వేసుకోకూడదు. ఖచ్చితంగా అది ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళే వేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, మనకి కర్రీ ఈ స్టేజ్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మనము నేను ఇందాక చూపించిన జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి, లవంగాలు, ఇలాచి చూపించాను కదండి. ఇదైతే నేను పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మంచి కలిసేటట్టయితే కలిపేసుకుంటాను. ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, ఇప్పుడు మసాలాలన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఈ కోడిగుడ్లు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మనకి కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్దండి. మసాలాలన్నీ వేసుకున్నాం కదా, మనకి మసాలాలు ఇవన్నీ కూడా పట్టేస్తాయి అనమాట కోడిగుడ్లకి. నేను కొంచెం వరకు కరివేపాకు వేసుకున్నాను. దించే ముందు కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు నేను మూత పెట్టేసుకుంటాను. 5 నిమిషాల తర్వాత చూపిస్తాను మళ్ళీ.
ఓకే అండి, మన కర్రీ అయితే అయిపోవచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర అయితే జల్లేసుకున్నాము. స్మెల్ అయితే సూపర్ ఉందండి. టేస్ట్ కూడా అదిరిపోయింది. నేనైతే ఉప్పు చూసుకున్నాను, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. కొత్తిమీర అయితే జల్లుకున్నాం కదా, ఒక్క 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుంటాను. మూత పెట్టుకుని మీకు మళ్ళీ చూపించి నేనైతే స్టవ్ బంద్ చేసేస్తాను. ఓకే అండి, ఇది మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను. ఇంకెందుకు లేటు, లంచ్ చేసుకుంటూ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? మీరుంటే మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సూపర్ ఉంది కర్రీ. చికెన్ కోడిగుడ్లు కూర సూపర్ ఉంది. 100కి 100. ఓకేనా? ఇంకా లంచ్ అయితే ప్రశాంతంగా తినేస్తాము. రేపొద్దుట మళ్ళీ వేరే రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ చెప్పే ముందు లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరి ఉంటాను. బాయ్ బాయ్.